నమస్కారం, ఏఆర్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాకు నూతనంగా నియమితులైన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అరసవెల్లి పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య ఆయన తన ఛాంబర్లో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ కు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. అరసవెల్లి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావులు పుష్పగుచ్చాలను అందజేసి తమతో తోడ్కొని కలెక్టర్ను ఆయన ఛాంబర్ వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం కలెక్టరేట్లోని పలు సెక్షన్ల హెచ్ఓడీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు నూతన కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై అలుపెరగిన పోరాటం చేసి ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ మేరకు గురువారం అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ఎంపీలతో కలిసి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వాల శక్తిగా అల్లూరి సీతారామరాజు గుర్తింపు పొందారన్నారు. బ్రిటిష్ వారితో అలుపెరగిన పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. భావితరాలకు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో పాటు దేశభక్తిని పెంపొందించేందుకు నగరంలో రూపుదిద్దుకున్న గాంధీ మందిరం, సమరయోధుల స్మృతివనం చారిత్రాత్మకమైనదని ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. గాంధీ మందిరంలో నూతన జాతీయ జెండాను 105 అడుగుల ఎత్తులో ఆయన గురువారం ఆవిష్కరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతో పాటు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర సమర యోధుల స్మృతివనంలో కొలువుదీరిన మహనీయుల విగ్రహాలతో పాటు అక్కడ ప్రదర్శించిన స్వాతంత్రోద్యమ చరిత్రను పరిశీలించి ఉప్పొంగిపోయారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీ మందిరం 40 మంది స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలతో పాటు 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండా నెలకొల్పి సిక్కులు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన నిర్వాహకులతో పాటు సహకరించిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమైనదని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో దేశం కోసం అసువులు బాసిన త్యాగధనులందరి నిలయంగా చరిత్ర చిరస్థాయిగా స్మృతివనం నిలిచిపోతుందని కొనియాడారు. గాంధీ మందిరం అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహకారాన్ని అందిస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే శంకర్ను సత్కరించారు. అల్లూరి సీతారామరాజు వేషధారిగా బోగిల ఉమామహేశ్వరరావు, విగ్రహదత్త జామి హరీష్, జామి భీమశంకర్లను ఎమ్మెల్యే అభినందించారు. అవధాన పండితులు పైడి హరనాథరావు అల్లూరిపై గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సురంగి మోహన్ రావు, నటుకుల మోహన్, డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు, డాక్టర్ గొడ్డేపల్లి సురేష్రావు, బరాటం లక్ష్మణరావు, వావులపల్లి జగన్నాథం నాయుడు, మహబుల్లా ఖాన్, నిక్కు అప్పన్న, టీడీపీ నగర అధ్యక్షులు మాదార్పు వెంకటేష్, టీడీపీ నాయకులు రెడ్డి గిరిజాశంకర్, పట్నాల పార్వతీశం, అంబటి రాజలక్ష్మి, సేపన్న రమేష్ కుమార్, బాసిన వెంకటేష్, ఇప్పుల తిరుమలరావు, ప్రధాన విజయరాం, మోకల శివ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన రోడ్లు, కాలువలు, ఇతర పనులను వేగవంతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ సూచించారు. నగరంలోని R&B SC కార్యాలయంలో సంబంధిత అధికారులతో బుధవారం సాయంత్రం ఆయన సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం ఆంధ్రవలస రోడ్డు పనులపై దృష్టి సారించాలని తెలిపారు. రోడ్లపై గుంతలను సరిచేయాలన్నారు. పెండింగ్, కొత్తగా చేపట్టాల్సిన పనులపై అంచనాలు తయారు చేస్తే సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిధులు రప్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు R&B SC గారు శ్రీ జాన్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆఫీస్లో సూపరింటెండెంట్ వారి కార్యాలయంలో శ్రీకాకుళం నియోజకవర్గం రివ్యూ జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిఎస్సి, ఏఈస్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలో గల స్టేట్ హైవేస్, అలాగే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, అలాగే అదర్ రోడ్స్ ఏవైతే రీసెంట్గా తీసుకున్నారో వాటిపైన చర్చ జరిగింది. అలాగే సిఎస్పి రోడ్డు పాలకొండ, కలింపట్నం, శ్రీకాకుళం, పాలకొండ రోడ్డు ఏదైతే రైల్వే స్టేషన్ వరకు ఉందో దానికోసం కూడా డిస్కషన్ జరిగింది.
చాలా బిల్లులు గతంలో చేసిన పెండింగ్స్ ఉండిపోయినందువల్ల కాంట్రాక్ట్స్ ముందు రాకపోవడం ఇదైతే, అసలు కాంపెన్సేషను రాగోలు అక్కడ నుండి శ్రీకాకుళం వరకు కాంపెన్సేషన్ ఇవ్వకపోవడం అదొక ప్రాబ్లం. అలాగే స్టేడియం విషయానికి వస్తే కాంట్రాక్ట్ టెర్మినేట్ చేసి కొత్త కాంట్రాక్ట్ ఇచ్చారు, అది ఎంతవరకు ఫైనలైజేషన్ అవ్వలేదు. దానిపైన కూడా చర్చ జరిగింది. అలాగే గారా చింతాడు రోడ్డు బిల్టప్ ఏరియాలో చింతాడు కానీ పూసర్లపాడు బోరవెల్ ఏరియాలో నీరు విలేజ్లో నిల్వ ఉండిపోతుంది కనుక అక్కడ డ్రైన్స్ చేస్తూ పూసర్లపాడు బోర్వెల్లో వైడనింగ్ కోసం కూడా పెట్టడం జరిగింది. బోర్వెల్లో వీటన్నిటిపైన కూలంకషంగా చర్చ జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయో. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో మహావీరులు పాల్గొన్నప్పటికీ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల శాసనసభ్యులు నలుగురుడి ఈశ్వరరావు అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కుశాలపురం గ్రామంలో అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఆంధ్రుల ధైర్య సాహసాలు తెలివితేటలు భారత జాతికి తెలియజేసిన అల్లూరి తరతరాలకు ధృవతారగా నిలుస్తారని ఈశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అక్షయ సేవా సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నా అభిమాన నాయకుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన విగ్రహాన్ని మొదటిసారిగా చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నాం, సినిమాలు చూసాం. ఆ సినిమాలు చూస్తూ అల్లూరి సీతారామరాజు గారి అంటే ఇందాక భువనేశ్వర్ గారు నన్ను ఏదో పొగడ్డానికి అన్నారు, అల్లూరి సీతారామరాజు గారి లాగా అనిపిస్తుంది అని. కానీ చిన్నప్పుడు మాత్రం 10 నుంచి 15 సంవత్సరాల వరకు అల్లూరి సీతారామరాజు కాలేజీ ఫంక్షన్లో ఎప్పుడు చూసినా అల్లూరి సీతారామరాజు యొక్క ఏకపాత్ర అభిమానం వేసేవాడిని. ఈరోజు అటువంటి స్ఫూర్తి గల నాయకుడు ఈ విగ్రహాన్ని నేను నా చేతుల మీదుగా ఆవిష్కరించే అవకాశం నాకు అక్షయ పాత్ర సేవా సమితి సోదరు తమ్ముళ్ళందరూ కూడా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక స్ఫూర్తి. మన చరిత్ర ఉన్నంత వరకు, భారతదేశంలో మన వాళ్ళు ఉన్నంత వరకు మరువలేని నాయకుడు, గొప్ప నాయకుడు అల్లూరి సీతారామరాజు గారు. తను పుట్టిన ప్రాంత ప్రజల కోసం విశాఖపట్నం ప్రాంతంలో పాండ్రంగి గ్రామంలో పుట్టి 1897 జూలై 4వ తేదీన పుట్టారు. ఆయన కేవలం బ్రతికున్నది 27 సంవత్సరాలు మాత్రమే. మళ్ళీ 1927 మే 7వ తారీఖున అస్తమించారు. కేవలం ఉన్నది 20. స్వాతంత్ర ఉద్యమంలో ప్రత్యేక అధ్యయనం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుదని ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. ఈ మేరకు గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే శంకర్, జేసీ నవీన్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గుండి శంకర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం కోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడు అల్లూరి అని పేర్కొన్నారు. నిరక్షరాస్యులు, అమాయకులైన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నారని చెప్పారు. 27 ఏళ్ల వయసులోనే మన్యం ప్రజలను చైతన్యవంతం చేసి విప్లవ యోధులుగా వారిని తయారు చేసి తన ప్రాణాలను సైతం విడిచియ్యారని చెప్పారు. జేసీ నవీన్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల శక్తి, సాయుధ పోరాటం, స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన వీరుడు అల్లూరి అని కొనియాడారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, డిఎస్ఓ శాంతిశ్రీ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి అనురాధ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారు మన తెలుగువాడి పౌరుషమేంటో ప్రపంచానికి చాటి చెప్పి గిరిజనుల హక్కుల కోసం, అలాగే మన భూమి కోసం, అలాగే నైతిక విలువల కోసం ఎంతటి వారినైనా ఎదిరించి మనం పోరాడి సాధించుకోవాలనే దీంతో ఆయన పోరాటం స్టార్ట్ చేసి బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించి వీరమరణం పొందినటువంటి మహా వ్యక్తి. అటువంటి మహానుభావుడు యువతకి స్ఫూర్తిదాయకం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు చాలా ఆనందిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి గ్రామ సేవే రామ సేవ అని సత్యసాయి బాబా
ప్రవశించారని, ఆ మేరకు సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలిపారు. కోటబొమ్మాళి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం సరియపల్లి గ్రామంలో స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, చంటి, లలిత, ఆనందరావు, మద్ది గుప్తా, నాగేశ్వరరావు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీల అభ్యున్నతికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య ఎంతో కృషి చేశారని పలువురు వైసీ ప్రముఖులు పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలోని అవ్వప్ప కళ్యాణ మండపంలో జిల్లా ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో రోసయ్య 91వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ 7 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యదని కొనియాడారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా సేవలందించిన రోసయ్య ఆదివాసీలు కావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ మహాసభ ఉపాధ్యక్షులు తమ్మన భాస్కర్రావు, జిల్లా ఆదివాసీ సంఘం అధ్యక్షులు మండవెల్లి ఎస్ గుప్తా, ఉపాధ్యక్షులు కాపుగంటి సంతోష్, జిల్లా ఆదివాసీ యువజన సంఘం అధ్యక్షులు మాటూరు దీపక్, కోశాధికారి తమ్మన వరహ నరసింహమూర్తి, వాసవి సేవాదళ చైర్మన్ మండవెల్లి రవి, బలవద్దని సత్య, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పేర్ల మహేష్, వాసవి క్లబ్ శ్రీకాకుళం అధ్యక్షులు విఎన్ఎల్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఐపిఆర్ఓ కె చంద్రకేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి శాఖ ఉద్యోగులంతా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి జీవితం, పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. స్వతంత్ర పోరాటంలో భాగంగా జాతీయ ఉద్యమ చరిత్రలో తెలుగువారి పౌరుషాజ్ఞని, దేశభక్తిని, స్ఫూర్తిని అల్లూరు ప్రజ్వలింపు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాల్మన్ సింగ్, డివిజనల్ పిఆర్ఓ ఎన్ రాజు, బిఆర్ఓ సత్యప్రసాద్, ఏఈలు ఎం అప్పలనాయుడు, కె పుణ్యవతి, ఏవిఎస్ బి మురళీమోహన్, సీనియర్ అసిస్టెంట్ ఆర్ కేశవరమ్మ, ఫోటోగ్రాఫర్ కెల్లాడ రాజు, టెక్నీషియన్ ఉమామహేశ్వరరావు, టైపిస్టులు దాలమ్మ, రాధారాణి, సిబ్బంది బి శ్రీను, భూదేవి, సింహమ్మ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ను ఆయన నివాసంలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అపుస్మా జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బడ్జెట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి అందరికీ అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బోరగాపు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు పోలుమహంతి శ్రీకాంత్, ట్రెజరర్ జ్యోతి భాస్కర్, వర్కింగ్ సెక్రటరీ మోహన్ రావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, జాయింట్ సెక్రటరీ సిట్టి రాము, ఈసీ మెంబర్స్, ఇతర కరస్పాండెంట్లు తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగరంలోని గుంటి వీధిలో గల పేదల పట్టణ నిర్మూలన వ్యవస్థ నైట్ షెల్టర్లో నిరుపేదల మధ్య జర్నలిస్టు కొంకేన శివశంకర్ జన్మదిన వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకేన వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శాసప్ జోగినాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికా ప్రతినిధులు ప్రతినిత్యం సేవా మార్గంలో ఉంటారని, సమాజానికి సత్వర నిజ సమాచారం అందించే సేవా భాగ్యం జర్నలిస్టులకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. శివశంకర్ జన్మదినం వేడుకలను మీడియా మిత్రులతో కలిసి నిరుపేదల మధ్య జరుపుకోవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా నగరంలో పలు కూడళ్లలో ఉన్న పేదలకు అన్న వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్ ఫౌండేషన్ సాయి, నంది ఉమాశంకర్, సత్య, రాజు, గోపి, ఉర్లం శివతేజ, సాయి, జనార్దన్, పక్కి వేణు, పొడుగు చరణ్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో సమాజ స్థాపనకు శ్రీకారం చుట్టిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శప్రాయమని ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర ఉద్యమంలో చేసిన పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలని తెలిపారు. విదేశీయుల వలస పాలనకు వ్యతిరేకంగా 1922లో రంపచోడవరంలో తిరుగుబాటుతో పాటు ఇతర ఉద్యమాలకు నాయకత్వం వహించి తెల్లవారు గుండెల్లో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అల్లూరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జి ప్రేమ్ కాజల్, డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఏఓ సిహెచ్ గోపినాథ్, సిఐలు దేవుళ్ళు శ్రీనివాస్, ఆర్ఐలు సురేష్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా ఉపాధి కల్పన అధికారి కె సుధా అన్నారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా గురువారం
లావేరు మండలంలోని మురపాక కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీకే కవిత, సెక్రటరీ సిఇఓ ప్రసాదరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి నడివెంటి నారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పనాధికారి కె సుధా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలు మరువరాదని, అల్లూరి ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటాన్ని పూలమాలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కె సుధా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జాయింట్ కలెక్టర్ బి నవీన్ పిలుపునిచ్చారు. స్వయంగా రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. గురువారం ఎచ్చెర్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ కన్వీనర్ ఎల్ సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన వారు అందరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జయంతిని సందర్భంగా ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాలతో నివాళులర్పించారు. కళాశాల ప్రాంగణంలోని స్వామి వివేకానంద విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.